ఒక వ్యక్తి ఒక చేతి గడియారము గోడ గడియారము 390కి కొన్నాడు. సిపి వాచ్ ప్లస్ సిపి వాల్ క్లాక్ రెండూ కంబైన్ చేస్తే ఎంత సార్? 390. వాచ్ కొన్నాడు, వాల్ క్లాక్ కొన్నాడు, కొన్న ధర ఎంత? 390. అమ్మేటప్పుడు ఒకటేమో 12% అమ్మాడు, ఇంకోటేమో 15% అమ్మాడు. వాచ్ ఏమో 10% ప్రాఫిట్కి అమ్మాడు, 10% ప్రాఫిట్. 15% ఏమో రైట్ వాల్ క్లాక్ అమ్మాడు. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉండుంటే నాకు ఈజీ అయ్యేది క్వశ్చన్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్ కాకుండా 51.50 ఇచ్చాడు. ఐదర్ పర్సంటేజ్ని రూపాయలుగా మార్చుకోండి, ఆర్ ఈ సహజ సంఖ్యను పర్సంటేజ్ రూపంలో మార్చుకోండి. సో ఈ పర్సంటేజ్ నేను రూపాయలుగా మార్చుకుంటున్నాను. సో మొత్తము అన్ని వాచ్లు కొంటే, అన్ని వాచ్లే ఉన్నాయనుకోండి, రైట్, నా దగ్గర కలెక్షన్ వాచ్ ఉంది, వాల్ క్లాక్ ఉంది, అన్ని వాచ్లు ఉంటే వాచ్ల పైన నాకు వచ్చే లాభం ఎంత? 10%. 10% ఆఫ్ 390, 10% ఆఫ్ 390, ఇది 39. అన్ని వాచ్లు అనుకుంటున్నాను సార్, అన్ని వాచ్లు అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న అన్ని వాచ్లు అనుకుంటున్నాను, రైట్. సో 390 ఇంటూ 10%. ఇక్కడ ఉన్న అన్ని వాల్ క్లాక్లు అనుకుంటే 10% ప్లస్ 5%. 10% ఏమో 39, 5% ఏమో దీనికి హాఫ్. హాఫ్ అంటే 19.5, అంటే ఇది 58.5, ఇది 58.5, ఇది 39, ఇది 58.5. రేషియో ఎంత అవుతుంది? పెద్ద వాల్యూ యావరేజ్ కంటే 7 ఎక్కువ ఉంది, చిన్న వాల్యూ 12.50 ఎక్కువ ఉంది. 7:2, రైట్, 7:2. ఇది ఎంత అయింది సార్? 58.5, అంతే కదా సార్? 15% ఆఫ్ 390, 10% ప్లస్ 5%. 10% ఆఫ్ 390 ఎంత? 39 ప్లస్ 5%. 5% ఎంత? 19.5, 19.5. నవ్వు ఇక్కడ చూస్తే సార్, నవ్వు ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో? హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15.5, రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, డిఫరెన్స్ 12.5. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజెస్. ఇది ఒక ప్రైజ్, ఇది ఒక ప్రైజ్. 5.55, 5.5కి వాల్యూ ఎంత? కూడితే ఎంత అవుతుంది? 19.50. ఇది ఎంత ఇచ్చాడు? 390, రైట్. సో 195 2s are 390, కాబట్టి ఇంటూ 220 times, 200 times. ఇన్ఫ్యాక్ట్ 2 డాట్స్ ఉంది కాబట్టి 1950 డివైడెడ్ బై 100. ఇదేమవుతుంది సార్? 195 డివైడెడ్ బై 100, 195, 3900. సో 3900, 550 ఇంటూ 2, 110. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 7, 12.5, తేడా ఎంత? 5.5. 5.5 అనేది దేంతోటి బాగా హరింపబడుతుంది? ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్. ఇది 11 తోటి బాగా హరింపబడుతుంది, 11 తోటి బాగా హరింపబడుతుంది. ఆన్సర్ 11 తోటి బాగా హరింపబడాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 110. ఆన్సర్ ఎంత? 110. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. లాజిక్ అందరికీ అర్థమైంది కదా? ఒక చిన్న పాయింట్, ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది రూపాయల్లో ఉంది. పర్సంటేజ్ని రూపాయలుగా మార్చుకున్నాను. అన్ని వస్తువులు వాచ్ అనుకుంటే 10% ఆఫ్ 390 ఎంత? 39. 15% ఆఫ్ 390, 10% ప్లస్ 5%. ఒకటేమో 39, 5% అనేది 10%లో సగము. 39కి సగం ఎంత? 19.5. ఇది 58.5, ఇది 51, 7. ఇదేమో 12.5. తేడా ఎంత? 5.5. 5.5 అనేది 11 తోటి బాగా హరింపబడుతుంది. ఆన్సర్ 11 తోటి బాగా హరింపబడాలి. ఎక్కువ క్యాల్కులేషన్లు చేసి రైట్ చూపెట్టాల్సిన అవసరము లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిన PYQ క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్ సార్. ఇది ఒరిజినల్ ఎగ్జామ్ PYQ క్వశ్చన్, ఒరిజినల్ ఎగ్జామ్ PYQ క్వశ్చన్.
ఆన్సర్ టు క్వశ్చన్. ఆన్సర్ టు క్వశ్చన్. ఆన్సర్ టు క్వశ్చన్. రైట్. మొత్తము మేల్స్ ఉన్నారు, మొత్తము ఫిమేల్స్ ఉన్నారు, మొత్తము ఫిమేల్స్ ఉన్నారు, మొత్తము ఫిమేల్స్ ఉన్నారు. రైట్. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను ఇది 4200, ఇది 5600 అనుకుంటున్నాను మేల్స్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 9800. ఇది ఎంత అయింది? 4200. 4200. దీని మీద ఎంత పెరిగింది? 8% పెరిగింది. 8% పెరిగింది. దీని మీద ఎంత పెరిగింది? 5% పెరిగింది. 5% పెరిగింది. అంటే ఇదెంత? 9800. ఇదెంత అవుతుంది? 5600లో 56 into 8, 42 into 5. ఆర్ యు ఆల్ విత్ మీ? 8 6 ఆర్, ఇదేమో 448, ఇదేమో 210. ఎంత పెరిగింది? 658 పెరిగింది. 9800 ప్లస్ 658 ఎంత? రైట్, 10,458. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైతే క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ఉన్నదో ఆ లాజిక్ నేను జనరల్గా ప్రపోజ్ చేయను. అందరికీ అర్థమైంది కదా సార్? నా కాన్షియస్ చెప్తుంది ఈ మెథడ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఎలా చెప్తే మీరు అలానే రైట్ నోట్స్లో రాసుకుంటారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ని ఆన్సర్ టు క్వశ్చన్కి వెళ్ళాను. ఆన్సర్ టు క్వశ్చన్కి వెళ్ళాను. సార్ ఎందుకు సార్ ఈ 5600 మీదనే మీ పాయింట్ ఉన్నది? రైట్, పాయింట్ ఉన్నది. నా మైండ్లో ఏం తిరుగుతుందంటే సార్, నాకు మేల్స్ ఫిమేల్స్ ఇవన్నీ, ఇది 4200, మిగిలింది ఎంత? 5600. మీరు ఇదైనా అయి ఉండొచ్చు. మిగతా వాల్యూ అన్నీ కూడా కొంచెము కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ ఉంది. ఈ మెథడ్ అందరికీ అర్థమైందా? యాక్చువల్ మెయిల్స్ ఆప్షన్లో 5600 అనుకున్నా, 5600 అనుకున్నాను. రైట్, 5600 అనుకున్నాను. దీంట్లో 4200. దీని మీద 5 పెరిగింది, దీని మీద 8 పెరిగింది, దీని మీద 8 పెరిగింది. ఆర్ మీరు ఇలా కూడా చేయొచ్చు సార్, మీరు ఇలా కూడా చేయొచ్చు. చూడంగానే ఆన్సర్. రైట్, ఇది కూడా క్యాల్కులేషన్ అవసరం లేదు, ఇది కూడా క్యాల్కులేషన్ అవసరం లేదు. 5600లో 8% పెరిగింది, అంటే 100 మీద 8 పెరిగింది, 108. 4200లో 5 పెరిగింది, 4200లో 5 పెరిగింది, 105/100. ఇది ఎంత అవుతుంది? 1 + 8 9. దీని డిజిటల్ సమ్ 9. ఇది 6, ఇది 6, 6 6 ఆర్ 36, 9. 9 + 9 ఎంత? 9. ఆన్సర్లో ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫినిష్. ఆన్సర్ ఈజ్ 5600. ఆన్సర్ ఈజ్ 5600. అందరికీ లాజిక్ అర్థమైందా? ఏదైతే కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ఉందో దాన్ని తగ్గించడానికే మీరు నా దగ్గరికి వచ్చారు సార్. సో మై రోల్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ యు అటెంప్ట్ మోర్ క్వశ్చన్స్ విత్ 100% అక్యురసీ అండ్ దట్ టు విత్ రైట్ లెస్ టైమ్. ఐ హోప్ దీస్ లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. డిజిటల్ సమ్ తోటి ఆన్సర్ లేపిన సార్. 5600, దాని మీద 8%, దాని మీద 8%. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇఫ్ ద లాజిక్ ఈజ్ క్లియర్. రైట్, మనకు ఒక్కటి కొంచెం దూరము అని అనిపిస్తే మనం బైక్లో కార్లో వెళ్ళేటప్పుడు ఎలా అయితే గూగుల్ మ్యాప్ చెప్తుందో ఈ రాస్తాలో ముందు నీకు కంజెషన్ ఉంది, ఈ రాస్తాలోకి వెళ్తే నీకు ఎక్స్ట్రా టైం పడుతుంది అని గూగుల్ మ్యాప్ చెప్తుందో అలానే ఆ గూగుల్ మ్యాప్ నేను సార్. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.